ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాతాజీ, అన్ని మాటలు మీకే అనుకూలంగా చెప్తుందని ఇందాక ప్రగల్భాలు పలికావు కదా, ఇప్పుడేమంటావు? ఒసే వసంత, ఇల్లు అలకగానే పండగ అయిపోయినట్టు కాదే బాబు, సంబరపడిపోకండి. హ, ఆఖరి నిమిషం అవనికి సెంటిమెంట్గా బాగా కలిసొస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మాతాజీ చెప్పింది అమ్మ ఆచరణలో పెడుతుంది. ఇంకా ఆఖరి నిమిషాలు లేవు, ఆఖరి క్షణాలు లేవు. ఓ అంటూ గొంతు చించుకోమాక. మాయా శ్రీకర్ల పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుతుంది. జరిపించకపోతే ఈ వేదవతి పేరు మార్చుకుంటుంది. అయితే పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు వేదవతి. నేను బ్రతికుండగా అవనికి అన్యాయం జరగనివ్వను. చూద్దాం, చూసుకుందాం. వాళ్ళు అనుకున్నట్టు జరిగితే ఓ బంధం విడిపోవడం అంత సులభం కాదమ్మా. విడదీయడానికి ఎన్ని దుష్టశక్తులు ప్రయత్నించినా భగవంతుడు ఊరుకోడు, అడ్డుపడి న్యాయం చేస్తాడు. ఏమైంది అఖిల్? ఏమైనా తెలిసిందా? నువ్వు చెప్పిన విధంగానే ఆ శ్రీకర్ గారి గురించి పిన్ టు పిన్ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. నాకు ఉపయోగపడేది ఏమైనా తెలిసిందా? చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే తెలిసింది. ఏంటిది? తొందరగా చెప్పు. అసలే మాయ మీద శ్రీకర్ మీద రగిలిపోతుంది నా మనసు. ఆ శ్రీకర్ గారికి ఆల్రెడీ పెళ్ళైపోయిందిరా. వాట్? ఎస్ రా. ఆ శ్రీకర్ గారి వైఫ్ ఎవరో తెలుసా? తెలిస్తే ఇంకా పెద్ద షాక్ అవుతావు. ఎవర్రా? అవని. మై గాడ్! కుటుంబ గొడవల వలన వాళ్ళిద్దరూ కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారంట. ఇద్దరు ఒకే ఆఫీసులో మాయ ఎదురుగానే ఉంటూ ఆ విషయం దాచిపెట్టడం వాళ్ళకి ఎలా పాసిబుల్ అయిందిరా బాబు? మైండ్ బ్లోయింగ్ మ్యాటర్ మోసుకొచ్చా. రే, నువ్వు కరెక్ట్ గానే ఎంక్వైరీ చేసావు కదా? రేయ్, నేను చెప్పిందంటో 1% కూడా తప్పు ఉండదు. ఇంకా నాకు నమ్మాలనిపించడం లేదురా. డౌట్ ఉంటే నువ్వే వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. శ్రీకర్ని ప్రేమిస్తుంది. నేను శ్రీకర్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. ఆ కుటుంబం గురించి అంతా తెలుసుకున్నాను. ఆ తర్వాతే తనని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. అవని ముందే మాయ శ్రీకర్ని లవ్ చేస్తుందని నేను చెప్పాను. మరి అవని అప్పుడు తమకు మ్యారేజ్ అయిందని, శ్రీకర్ తన హస్బెండ్ అని ఎందుకు రివీల్ చేయలేదు? మాయ శ్రీకర్ని ఇష్టపడ్డమే కాకుండా శ్రీకర్తో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. చివరికి శ్రీకర్తో పెళ్లి వరకు కూడా వెళ్ళిపోయింది. అయినా సరే అవని సైలెంట్గా ఎందుకుంది? జీతాలతో తిని తిని కోపట్టిందా ఏంటి? సార్, మర్యాదగా మాట్లాడండి ప్లీజ్. ఏంట్రా నీకు మర్యాద రాస్కల్? సంస్కారంతో పిలవడం మంచిది, పద్ధతి మార్చుకోండి. ఆ రోజు భర్త మీద మాట పడనివ్వలేదు. అలాంటిది భర్తని మరో ఆడది తన్నుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు భరిస్తుంది? మాయకి భయపడుతుందేవరా? ఏదేమైనా నువ్వు మంచి న్యూస్ మోసుకొచ్చావరా. ఈ న్యూస్ని అడ్డం పెట్టుకుని మాయతో ఆడుకుంటాను. వాళ్ల పెళ్లికి సంబంధించిన ఆధారాలను సంపాదించి మాయకు చూపించి జరగబోయే పెళ్లిని ఆపుతాను. అప్పుడు అప్పుడు
చచ్చినట్టు మాయ నన్నే చేసుకోవాల్సి వస్తుంది. అవని ఉండే గెస్ట్ హౌస్. శ్రీకర్ అక్కడికి వెళ్తున్నాడేంటి? నాకు కావాల్సిన ఆధారం కోసం నేను ఎంతో కష్టపడాల్సి వస్తుందనుకున్నాను. చాలా ఈజీగా దొరికేలా ఉందే. ఈ మొక్క సరిగ్గా నిలబడాలని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నావు. మన కాపురం నిలబెట్టడం కోసం ఏమీ ఆలోచించడం లేదు నువ్వు. ఆలోచించడం లేదా? మరి ఇంత అన్యాయంగా మాట్లాడుకో. ఎస్, నాకు కావాల్సింది ఇటువంటి టాపిక్కే. నిన్ను దక్కించుకోవడం కోసం ఎన్ని పోరాటాలు చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. అది కళ్ళారా చూస్తూ కూడా ఇటువంటి మాటని ఎలా అనగలుగుతున్నావు? మా వాళ్ళేమో మేము అవనిని ఆదరించడానికి, అంగీకరించడానికి ఎన్నో అవకాశాలిచ్చాం, అయినా అవని వినియోగించడం లేదు అని అంటున్నారు. నువ్వేమో నా గురించి పోరాటాలు చేశానని అంటున్నావు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. నా గురించి ఎవరూ ఆలోచించడం లేదు. నీ పంతం నీది, అమ్మ పంతం అమ్మది. చివరికి నేను మాయని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాది పంతం మొండుతనమని నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. పంతం ఎలా అవుతుంది? నా ఆత్మ గౌరవాన్ని నేను కాపాడుకోవద్దా? నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకుని నీ ఇంట్లో అడుగు పెట్టడం నాకు మర్యాదగా ఉంటుందా? తప్పుని ఒప్పుకున్నట్టు తల వంచి అడుగు పెట్టడం మర్యాదగా ఉంటుందా? ఇప్పటికీ నువ్వు ఇలాగే ఉంటే మనకి పెళ్ళైన విషయం ఎప్పటికీ నేను మాయ దగ్గర చెప్పలేను. మాయని పెళ్లి చేసుకోక తప్పదు. మరికొన్ని రోజులే మనం భార్యాభర్తలుగా ఉండగలుగుతాం. ఆ తరువాత పరాయి వాళ్ళం అయిపోతాం. నీకు నేను భార్యని కాకుండా పోతానేమో, నాకు మాత్రం నువ్వు ఎప్పటికీ భర్తవే.